రోజు ఆ తర్వాత ఎవరు హింసకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచినట్లు ఆయన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశామంటున్న కడప ఎస్పీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాకు సంబంధించి రేపు ఉదయం ప్రారంభమయ్యే కౌంటింగ్ ఏర్పాట్లపైన మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కడప పార్లమెంటు పరిధిలో పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి నిఘా ఉన్నాయి, ఎంతమంది రోడ్డు జిల్లా బహిష్కరణ నోటీసులు, ఇవన్నీ కూడా వివరాలు ఒకసారి మన కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నారు, ఒకసారి వివరాలు కనుక్కున్నాం. సో మనం కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ సెంటర్ కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ప్రతిష్ట ఏర్పాట్లు చేశాము. కౌంటింగ్ సెంటర్కి ప్రత్యేకంగా చూస్తే ఒక 500 సిబ్బందితో సహా 4 లేయర్స్లో సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క ఏజెంట్స్కి కూడా అందరికీ కూడా సెపరేట్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది, ఏం చేయాలా ఏం చేయకూడదు అని. సెపరేట్ పార్కింగ్ స్పాట్స్, మొత్తం ఎంట్రీ దగ్గర నుంచి కూడా యాక్సెస్ కంట్రోల్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే ఏ మాత్రం చిన్నది డిస్టర్బెన్స్ జరిగితే, కమోషన్ జరిగితే దానికి కూడా మనం బలంగా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధం ఉన్నాము. మనకు క్విక్ రియాక్షన్ టీమ్స్, అలాగూ రిమూవింగ్ పార్టీస్ అన్నీ కూడా, పికప్ పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగినాయి. ఆల్రెడీ క్యాండిడేట్స్కి అందరికీ కూడా నేను పర్సనల్గా మాట్లాడుకుని అన్ని పాటించుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాము. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో, పట్టణాల్లో అన్నింటిలో కూడా క్యూఆర్టీస్ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆ క్యూఆర్టీస్కి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా సఫిషియెంట్ నెంబర్లో మెన్ కూడా స్ట్రెంత్ ఇచ్చాము. ఏది కూడా చిన్న కమోషన్ జరిగితే దాన్ని కూడా బలంగా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మనం ఏర్పాట్లు చేశాము, ప్లాన్ చేశాము. చాలామంది మీద ప్రివెంటివ్ యాక్షన్ ఇప్పటికే తీసుకుని ఉన్నాము. ఒక 126 మెంబర్స్ ఆర్ ఇన్ హౌస్ డిటెన్షన్. అదేవిధంగా 200-300 సుమారుగా మెంబర్స్ ఇంకా పోలీస్ స్టేషన్ డిటెన్షన్లో ఉంటారు టుమారో. అట్ ద సేమ్ టైమ్ పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ని, పోలింగ్ డే ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టి ఒక 44 మెంబర్స్ మీద ఇప్పటికీ రౌడీ షీట్స్ ఓపెన్ చేశాము. అదేవిధంగా క్లియర్ కట్గా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది అని, దానికి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్ ద టౌన్స్, ఆల్ ద మండల్ హెడ్ క్వార్టర్స్, ఎవ్రీవేర్ రిస్ట్రిక్షన్స్ విల్ బి దేర్. నో గ్యాదరింగ్ విల్ బి పర్మిటెడ్. పార్టీ ఆఫీసెస్ కానివ్వండి, గ్యాదరింగ్ ప్లేసెస్ కానివ్వండి, ఎక్కడ కూడా గుమి కూడా ఉండే ప్రసక్తి లేదు. Victory processions, rallies, celebrations, ye matram are not permitted. All the candidates, contesting candidates, straight away they have to come to the counting center. Ikkadinchi police escort తో సహా వారి యొక్క ఇళ్ళకి వెళ్ళిపోవాల్సింది. ఇంకా ఎక్కడ కూడా వేరే చోట పోయి ఏదైనా మాట్లాడడం, మీటింగ్ పెట్టడం అన్నీ కూడా ఛాన్సే లేదు. మనం క్లియర్ కట్గా చెప్పాము, దాన్ని మనం వెరీ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ చేస్తాం. రేపు కౌంటింగ్ సందర్భంగా మొత్తం ఎలాంటి చర్యలు చేపట్టారన్నది, ఇటు రౌడీ షీటర్లు కావచ్చు, చర్యలు కావచ్చు, పోలీస్ నిఘా కావచ్చు, కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన గొడవలకు సంబంధించి చర్యలు తీసుకున్న విషయాలు కావచ్చు, మొత్తం కూడా అత్యంత కఠిన చర్యలు చేపడతాము. చర్యలు తప్పకుండా చాలా కఠినంగా ఉంటాయనేది సిద్ధార్థ్ కౌశల్ చెప్తున్నారు ఎస్పీ గారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏవీ నాన్.